హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సొరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. చూడండి, ఆల్రెడీ నేను పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, వాష్ చేసి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ, ఈ గ్రౌండ్ నట్ అండి, నువ్వులు, ఫ్లక్స్ సీడ్స్, టమాటో. సాల్ట్ అనేది యాజ్ యూజువల్గా అన్నిట్లో వేసుకుంటాం కాబట్టి నేను అదే మీకు చూపించలేదండి, సాల్ట్ అండ్ పసుపు. చూసారు, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇలా పాన్ పెట్టుకున్నానండి ఆల్రెడీ బాండి. దీనిలో గ్రీన్ చిల్లీ వేసాను. చూసారా, కట్ చేసి వేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఫుల్ వేసుకుంటే పేలుతాయి, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకుందాం. చూడండి, ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు గ్రౌండ్ నట్ వేసాను కదండి, ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎందుకు లేట్గా వేసాము అని అంటేనండి, ఇది గ్రీన్ చిల్లీ పైకి వచ్చేసి త్వరగా మాడిపోతాయండి వాటితో పాటు వేసుకుంటే. సో అందుకని ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఫ్లక్స్ సీడ్స్, నువ్వులు, ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు కొంచెం గ్రౌండ్ నట్ కూడా వేగాయండి. దీనిలో చూడండి, జీరా, ధనియాలు, ఒక చిటికెడు అంటే ఒక 10 అట్లా మెంతులు అండి, ఇవి కూడా వేగనిద్దాం. మెంతులు అనేది చాలా మంచిదండి హెల్త్కి. నువ్వులు కానీ, మెంతులు కానీ, ఫ్లక్స్ సీడ్స్ కానీ చాలా మంచిది. ఇప్పుడు ఈ నువ్వులు, ఫ్లక్స్ సీడ్స్ వేసేసుకుందాం. కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. చూసారు, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్తే ఇవి అడుగు వెళ్ళిపోతాయి కదండి, ఆ పచ్చిమిర్చితో పాటు వేసేస్తే మాడిపోతాయి. సో అందుకని ఇలా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయాయండి నువ్వులు, ఫ్లక్స్ సీడ్స్, పల్లీలు ఇవన్నీ. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బాండీలోనే మనము బాటిల్ గట్ పీసెస్ వేసేసుకున్నాం. దీనికి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అండి. బాటిల్ గార్డ్లోంచి ఎంత వాటర్ వచ్చేసిందోనండి, చూసారా. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటో యాడ్ చేసుకుందామండి. చూసారండి, వాటర్ ఎలా వచ్చేసినాయో. బాటిల్ గడ్డ హాఫ్ బాయిల్ అయిందండి. ఇప్పుడు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాము, ఇది వేసేసుకున్నాము. అందువల్ల నేను ప్రతిసారి చెప్పేది అదండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ మనం కన్జ్యూమ్ చేస్తే చాలా బాగుంటుందండి. స్కిన్ గ్లోనెస్ కానీ ఎవ్రీథింగ్. ఏంటంటే మనం ఎక్కువ వాటర్ తాగలేకపోయినా దీంతో మనం కవర్ చేసుకోవచ్చు. చూసారు ఎంత వాటర్ వచ్చేసిందోనండి, చాలా మంచిదండి హెల్త్కి అయితే. బాటిల్ గార్డ్ కానీ, బిటర్ గార్డ్ కానీ, అండ్ స్నేక్ గార్డ్ కానీ, ఇవన్నీ తీగతో కాచేటువంటి కాయలు ఏవైనా కూడా చాలా మంచిదండి. కంప్లీట్గా వేగిపోయిందండి. దీనిలో మనము ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది కూడా కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిద్దామండి. ఇది రోట్లో నూరుతాను ఇప్పుడు పచ్చడి. ఇప్పుడు మనం రోట్లో వేసుకొని చట్నీ చేసుకుందామండి. ఇది ఫస్ట్ వేయించుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే నూరుకోవాలి. దీని తర్వాతే మనము బాటిల్ కట్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఇది మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టు మనం రుబ్బుకోవాలండి. దీని తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొంచెం మెరుగుతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా నేను చింతపండు గుజ్జు కొంచెం యాడ్ చేస్తానండి. అది మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. టమాటోస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెమే, టేస్ట్ బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని మొత్తం తీసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు బాటిల్ గడ్డి టమాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాక దాన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనము సొరకాయ టమాటో వేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. వేసేమ్మా. కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర మీద అంటే నా దగ్గర కొంచెం అంటే వేసాను, మీరు ఎక్కువ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం రుబ్బుకోవాలండి. రోట్లో రుబ్బితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే. చాలా టైం ప్రాసెస్ అయితే మిక్సీ అయితే గ్రైండ్ వేసేస్తే అయిపోతుంది. చూడండి, ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి దీంట్లో వేస్తే మెదగదు. సో ఇట్లా మనం చట్నీ పక్కన పెట్టేసుకొని అప్పుడు వేసుకుందాం. చూసారు, ఇప్పుడు ఇలా వేసుకుని దంచుకోవాలండి. ఇది కొంచెం మెత్తగైన తర్వాత అప్పుడు మొత్తం చట్నీ మిక్స్ చేసేసుకొని రుబ్బుకోవాలి.
చూడండి ఇప్పుడు మన సొరకాయ రోటి పచ్చడి రెడీ అండి. సరిపోయిందా? సాల్ట్ కొంచెం సాల్ట్ పట్టుద్దండి. ఇప్పుడు పికిల్ కంప్లీట్ అయిపోయిందండి. మెత్తగా చూసారా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పోపు వేసుకున్నాం. చూడండి నేను చట్నీకి పోపు పెట్టుకున్నానండి. పోపు గింజలు వేసుకొని రెడ్ చిల్లీ వేసుకున్నాను. చూసారండి పోపు గింజలు వేగిపోతున్నాయి. దీనిలో నేను కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. నా దగ్గర డ్రైడ్వే ఉన్నాయండి, పచ్చివి లేవు. పచ్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇక్కడ ఇంగువ వేసుకుందామండి. ఇంగువతో చాలా మంచి టేస్ట్ వస్తుందండి పోపు. ఏంటండి చూసారా ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు పోపు మనం దీనిలోకి వేసేసుకున్నాం. చూసారా వెరీ టేస్టీ సొరకాయ రోటి పచ్చడి రెడీ అండి. చూసారండి కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎప్పుడైతే కొంచెం మీకు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు ఇలా రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్టే వేరండి. చూసారా చాలా బాగుంది. టేస్ట్ కూడా అమేజింగ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.